నమస్తేనా. నమస్తే అండి. పేరు? నా పేరు సాంబయ్య అండి. ఏం చేస్తుంటారా? నేను మూవీస్లో చేస్తుంటాను, ఆర్ట్ డిపార్ట్మెంట్. అన్న ఎలా అనిపించిందన్న నిన్న పవన్ కళ్యాణ్ ఆవిర్భావ సభ? చాలా బాగుందన్న. మంచి అనర్గళంగా ఆయన హుందాతనానికి తగ్గట్టుగా మాట్లాడాడు. చాలా బాగుంది. అంటే ఇంతకుముందు రాజకీయ నాయకులంతా ఫ్యామిలీస్ అందరిని మాట్లాడేటోళ్ళు కదా. అవునవును. నిన్న ఎలా అనిపించింది? ఈయన చాలా అంటే ఆయన వ్యక్తిత్వమే వేరు. అందరు వేరు, రాజకీయ నాయకులు వేరు, ఇతను వేరు. ఇతని స్టైలిష్ వేరు. రాజకీయంలో పేదల కోసం ఎక్కువ పాటుపడే మనిషి పవన్ కళ్యాణ్. ఇది వాస్తవం. అంటే నిన్న నాగబాబు గారు మాట్లాడుతూ వర్మ వల్ల ఏం గెలవలేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్పాడు పిఠాపురంలో. నిజమేంటారా? వర్మ వారి వల్ల అతని వల్ల గెలవలేదు అనడం తప్పు. ఎందుకనంటే ఆయన త్యాగం చేశాడు, ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాడు. ఎమ్మెల్యే సీటు త్యాగం చేశాడు వర్మ గారు. కాకపోతే సరే, పవన్ కళ్యాణ్ అతనుకున్న స్టెమినా చరిస్మా కూడా పనిచేసింది. ఆడ సరైన బలమైన క్యాండిడేట్ను కూడా నిలబెట్టకపోవడం కూడా ఒక అసలు పోయినసారి పవన్ కళ్యాణ్ను ఓడించారు కాబట్టి ఎట్లనైనా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలనే పట్టుదల ప్రతి యువకులు కానీ, యంగ్ మ్యాన్ కానీ, ఓల్డ్ మ్యాన్ కానీ ఎవరికైనా వచ్చేసింది. అలా అంటే మామూలుగా పోయినసారి 2 సార్లు ఓడిపోవడము, ఈసారి పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవడంపై అంటే వర్మ గారు కూడా కీలక పాత్ర పోషించారని చెప్పుకోవచ్చు. అయితే వర్మ గారికి ఎమ్మెల్సీ సీటు ఇవ్వకపోవడం కొంచెం బాధాకరం. ఎమ్మెల్సీ సీటు ఇవ్వనుండే అది మరి ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మరి ఏమైనా అంటే అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కావచ్చు. ఇక అంతకంటే ఆయనకంటే ఇంకా చురుగ్గా పనిచేసిన వాళ్ళకి ఇవ్వవలసి వచ్చిందేమో, ఇచ్చి ఉంటారేమో. అంటే అప్పుడు మొదటి కోటాలోనే నేను వర్మ గారికి ఎమ్మెల్సీ అంతవరకు నేను పోరాడతానన్నాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడేమో జనసేన నాయకులు ఆయన టీడీపీ వ్యక్తి, టీడీపీ చూసుకోవాలి, మాకు సంబంధం లేదంటున్నారు కదా. అవును, ఇలాంటి వాటికి మనం అంటే సరైన సమాధానం చెప్పలేమేమో. ఏమో రాజకీయాలు ఎలా ఉంటాయంటే అందులో శత్రువులు ఉండరు, మిత్రువులు ఉండరు అనే సామెత మనకు తెలుసు. శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అనేది మనకు తెలుసు. అవి అప్పుడప్పుడు మారుతూనే ఉంటాయి సమీకరణాలు, రాజకీయ ఎత్తుగడలు. మరి అందులో భాగమేనో ఏమో తెలియదు. అయితే ఇప్పుడు నేను వర్మ గారిని అలా మాట్లాడడం తప్పంటారు? 100% అండి. వర్మ గారి వల్ల గెలిచాను అని చెప్పుకుంటే బాగుంటుంది. వర్మ గారి వల్ల నేను లేదు నా సొంత చరిస్మాతోటి గెలిచాను అనేది కొంచెం అంటే ప్రజల్లోకి రాంగ్ ఇన్ఫర్మేషన్ పోతుంది. అంటే అదేవిధంగా 40 ఏళ్ళున్న టీడీపీని కూడా మనమే నిలబెట్టాము అని కూడా మాట్లాడడం జరిగింది కదా పవన్ కళ్యాణ్ గారు. ఎలా అనిపించింది సార్? అంటే టీడీపీ క్యాడర్ లేదంటారా? టీడీపీకి ఆర్డర్ ఉంది, కాకపోతే నిరుత్సాహంగా ఉంది. చంద్రబాబు గారిని జైల్లో వేసినప్పుడు పవన్ కళ్యాణ్ పోయి అతన్ని పరామర్శించినప్పుడు అప్పుడు 2 పార్టీలు ఏకమైనప్పుడు ఒక ఉప్పెనలా 2 పార్టీలు లేచినాయి. అది వాస్తవం. 2 పార్టీలు మంచి ఊపు అందుకుంది. ఇది ఎవరైనా ఎంత చిన్న పిల్లోని చెప్పినా సమాధానం చెప్తారు. అలాగే ఇప్పుడు కొంతమంది అంటే నిన్న ఓవైసీ వాళ్ళ మీద కానీ సనాతన ధర్మం గురించి కూడా పవన్ కళ్యాణ్ ఎక్కువ మాట్లాడడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. ఎవరి మతాలు, ఎవరి భిన్న అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. మన హిందూ ధర్మం గురించి ఇతను కొంచెం ఎప్పుడైనా ఎమోషనల్గా ఫీల్ అవుతాడు పవన్ కళ్యాణ్. అందులో భాగంగానే కొంచెం మాట్లాడుంటాడు. అంటే ఇప్పుడు నిన్న నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు వర్మ వైసీపీ వెళ్ళే సైడ్ ఉండదా అని అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? వైసీపీకి ఛాన్సే లేదు, వెళ్ళడు. వైసీపీ అనేది అది మునిగిపోయే నావ, అది అంత ఉండదు. లేదు, రానున్న రోజుల్లో 15 ఏళ్ల పాటు టీడీపీ కూటమి అధికారంలో ఉంటుందని పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేము జగన్ ఏమో ఈసారి ఇప్పుడు నేనే వస్తున్నా ఖచ్చితంగా అంటున్నారు. ఏమనుకుంటున్నాం? చూడాలి. అయితే ఇక్కడ కాంబినేషన్ అనేది లోకేష్కు పవన్ కళ్యాణ్ మధ్యనే ఉంటుంది. చంద్రబాబు ఇక ముఖ్య పాత్ర పోషించవలసి వస్తుంది. చూడాలి మరి. పవన్ కళ్యాణ్కు వచ్చే టర్మ్లో పవన్ కళ్యాణ్కు ముఖ్యమంత్రి ఇస్తామన్నా కూడా జనం ఆకర్షిస్తారు. లోకేష్ బాబుకైనా సరే ఆకర్షిస్తారు. ఇందులో ఇద్దరు మంచి పోటీ అయితే ఉంది ఇద్దరి మధ్య. సార్ ఫైనల్గా మోడీ గారి పాలన ఎలా అనిపిస్తుంది సార్? అంటే పర్వాలేదండి, బాగానే అనిపిస్తుంది.